హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పల్లీలు, కొబ్బరి, అలాగే పచ్చిశనగపప్పు, కొత్తిమీరతో ఇలా చట్నీ ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి కావాల్సినవి ఇలా పల్లీలు అయితే ఫస్ట్ వేయించేసుకుని పక్కకు తీసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితే, కొబ్బరి పచ్చడి. కొబ్బరి ముక్కలు, పల్లీలు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, మినపగుళ్ళునండి. ఇవి కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి, చపాతీకి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏమన్నా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చూడండి, ఇలా దోరగా వేయించుకొని తీసుకోవాలి పక్కకి. వీటికైతే పచ్చిమిర్చి వేసానండి. ఒక గుప్పుడు పచ్చిమిర్చి వేసానండి. ఒక కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయ అండి. పచ్చిమిర్చి కూడా దోరగా వేయించుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత వేసాను. చింతపండు ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లోపలికంట వేగుతాయి కనుక సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పటికప్పుడు మనం ఏమీ కూరగాయలు లేవు అనుకుంటే ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు ఇవన్నీ వేసి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, దానికి కొద్దిగా రుచికి బెల్లం వేసానండి. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది బెల్లం వేస్తే, చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడికి. ఇలా ఇవన్నీ ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అందులోనే బెల్లం, చింతపండు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఫస్ట్ కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టి అందులోనే కొత్తిమీర వేసుకోవాలండి ఒక గుప్పుడు. ఇప్పుడు దానికి తాలింపు తిరగమాత వేద్దాం. నూనె ఉంది కాబట్టి ఆల్రెడీ కడాయిలో, అందులో ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా పోపు, ఇవి పప్పులండి, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అవి వేగాక కరివేపాకు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులో అయితే 1/2 స్పూన్ పసుపు వేసానండి. పసుపు దేనికైనా మంచిది. వెరీ సూపర్గా ఉందండి పచ్చడి అయితే. ఓకే ఫ్రెండ్స్.